ఏంటి నీరజ, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? Yes? అపార్థం చేసుకుంటున్నావా? అలా చేయకు నీరజ. No. నువ్వు ఒక్కదానివే ఇంటి పనులు వంట పనులు చేసుకోలేవని బాగా ఎంగులో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి ఇంటి పనులు వంట పనులు చేయిస్తున్నాను. అప్పుడప్పుడు నా పనులు కూడా చూసుకుంటుంది అనుకో. అలాగే మన అబ్బాయికి స్కూల్ నుంచి ఇంటికి రాగానే నువ్వు వాడి చేత రాయించటం చదివించటం చేయలేవని మరి ప్రైవేటు టీచర్ని కూడా పెట్టాను నీకు పని లేకుండా. అంటే నాకు కూడా అప్పుడప్పుడు ప్రేమ పాఠాలు నేర్పుతుంది అనుకో. మరి బాగా ఆఫీసులో పని ఎక్కువై ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, చేతులు లాగుతున్నప్పుడు నువ్వు ఏం ఒత్తుతావులే అని అదే మీ ఫ్రెండ్ ఆమెని ఉంది కదా, తన మసాజ్ సెంటర్కి వెళ్ళి బాగా మసాజ్ చేయించుకుంటున్నా ఇబ్బంది పెట్టకుండా. చెప్పు, నీకు ఇంత ఏం పనులు లేకుండా ఎంత బాగా చూసుకుంటున్నాను, అర్థం చేసుకో నన్ను.